నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఆలయంలో దేవుడి విగ్రహంతో పాటు వేలాది ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతుంటే వాటిని తరిమేయకుండా జనాలు పాలు స్వీట్లు పెట్టి భక్తితో పూజిస్తే వినడానికి వింతగా ఉంది కదా. అయినా రాజస్థాన్లోని ఈ ఆలయంలో ఇదే సంప్రదాయం. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిని టెంపుల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తున్నారంట. అదే బికనీర్ సమీపంలోని ప్రసిద్ధ కర్ణీమాత ఆలయం. బికనీర్ నగరానికి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్నోక్ పట్టణంలో ఈ ఆలయం ఉంది. కర్ణీమాతకు అంకితం చేసిన ఈ ఆలయం అక్కడ కనిపించే వేలాది ఎలుకల కారణంగా ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకుంది. రాజస్థాన్ టూరిజం ప్రకారం ఆలయ ప్రాంగణంలో 25,000కు పైగా ఎలుకలు ఉన్నట్లు చెప్తారు. వీటిని స్థానికులు కాబా లేదా కబ్బా అని పిలుస్తారు. అయితే అసలు ఈ ఎలుకలను ఎందుకు పూజిస్తున్నారు అంటే దాని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటే వేదా టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్ణీమాతను 14వ 15వ శతాబ్దానికి చెందిన చరణ్ వర్గానికి చెందిన ఆధ్యాత్మిక వ్యక్తిగా భక్తులు భావిస్తారు. రాజస్థాన్ లో ఆమెను శక్తి స్వరూపంగా, కొందరు దుర్గాదేవి అవతారంగా పూజిస్తారు. ఆమెకు బికనీర్, జోధ్పూర్ ప్రాంతాల రాజ కుటుంబాలతో కూడా అనుబంధం ఉండేది. ఇక ఎలుకల కథ విషయానికి వచ్చేస్తే కర్ణీమాతకు లక్ష్మణ్ అనే సవతి కుమారుడు ఉండేవాడని పురాణ కథనం. ఒకరోజు అతడు కపిల్ సరోవర్లో మునిగి చనిపోయాడని చెప్తారు. కొడుకు మరణంతో తీవ్రంగా బాధపడిన కర్ణీమాత మృత్యుదేవుడైన యముణ్ణి ప్రార్థించి అతన్ని తిరిగి బతికించాలని కోరిందట. మొదట యముడు అంగీకరించలేదట. కాని కర్ణీమాత ప్రార్థనకు చివరకు ఒప్పుకొని లక్ష్మణుడితో పాటు ఆమె వంశానికి చెందిన పురుషులు తిరిగి ఎలుకల రూపంలో జన్మిస్తారని వరమిచ్చడని చెప్తూ ఉంటారు. ఇదే కారణంగా ఆలయంలోని ఎలుకలను సాధారణ జంతువులుగా కాకుండా పవిత్రమైన జీవులుగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో మరో ఆసక్తికరమైన విషయం తెల్ల ఎలుకలు. వేలాది నల్ల ఎలుకల మధ్య చాలా అరుదుగా కనిపించే తెల్ల ఎలుకలను అత్యంత పవిత్రంగా భావిస్తారు. కర్ణీమాత, ఆమె కుటుంబ సభ్యుల రూపాలుగా వాటిని భక్తులు విశ్వసిస్తారు. తెల్ల ఎలుక కనిపిస్తే అదృష్టం కలుగుతుందని కూడా నమ్మకం. అందుకే భక్తులు తెల్ల ఎలుకల కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు. స్వీట్లు, పాలు, ప్రసాదం పెట్టి వాటిని బయటకొచ్చేలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఆలయంలోకి వెళ్లిన తర్వాత కనిపించే దృశ్యం కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటుంది. ఎలుకలు గోడల రంధ్రాల నుంచి బయటకొస్తూ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ భక్తుల కాళ్ల మధ్య నుంచి వెళ్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో భక్తుల చేతుల్లో నుంచి కూడా ఆహారం తీసుకుంటాయట. ఎలుకలు కొరికిన ప్రసాదాన్ని తినడం కూడా ఇక్కడ పవిత్రమైన గౌరవంగా భావించే సంప్రదాయం ఉంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఎలుకను తొక్కి చంపితే దానికి ప్రాయశ్చిత్తంగా వెండి లేదా బంగారంతో చేసిన ఎలుక ప్రతిమను సమర్పించాల్సి ఉంటుందని ఆలయ సంప్రదాయం చెప్తుంది. ఇక ఆలయ నిర్మాణం కూడా ప్రత్యేకమే. ప్రస్తుతం కనిపించే ఆలయ నిర్మాణం రాజ్పుత్ శైలిలో ఉంటుంది. తెల్లని పాలరాతితో నిర్మించిన ముఖద్వారం, వెండి తలుపులు, వాటిపై చెక్కిన వివిధ పురాణ కథల దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రస్తుత రూపాన్ని 20వ శతాబ్దం ప్రారంభంలో బికనీర్ మహారాజా గంగాసింగ్ అభివృద్ధి చేసినట్లు రాజస్థాన్ టూరిజం, ఇతర చారిత్రక వనరులు పేర్కొంటున్నాయి. అంటే కర్ణీమాత ఆలయ చరిత్ర కేవలం ఎలుకలతోనే మొదలు కాలేదు. శతాబ్దాలుగా కొనసాగుతున్న భక్తి, స్థానిక విశ్వాసాలు, రాజకుటుంబాల అనుబంధం ఇవన్నీ కలిసి ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు. ఈ ఆలయానికి ఏడాదంతా భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా కర్ణీమాత జాతరల సంవత్సరంలో 2 సార్లు నిర్వహిస్తారు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. మనకు ఎలుక అంటే సాధారణంగా ఇళ్లలో కనిపించే, దూరంగా ఉంచే జీవి. కానీ కర్ణీమాత ఆలయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నం. అక్కడ వాటికి ఆహారం పెట్టడం, వాటి మధ్య నడవడం, వాటిని పవిత్రంగా భావించడం అన్ని భక్తిలో భాగమే. అందుకే బికనీర్ కు వచ్చే పర్యాటకులకు కర్ణీమాత ఆలయం ఒక ప్రత్యేక అనుభవంగా మారింది. ఒకవైపు శతాబ్దాల నాటి విశ్వాసం, మరోవైపు వేలాది ఎలుకలు, వాటి మధ్యలో కొనసాగుతున్న పూజా సంప్రదాయం ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయాల్లో ఒకటిగా నిలబెట్టాయి. ఈ ఆలయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదా టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.